ఇంట్లో ఎన్ని కర్రీస్ ఉన్నా కూడా మళ్ళీ అప్పుడప్పుడే వేడిగా చేసుకొని తినాలని మీకు కూడా అనిపిస్తుందా? అయితే ఈరోజు ఆలు టమాటా కర్రీ ఉంది. అయితే మధ్యాహ్నము మంచిగా ఆకలిస్తుంది అన్నమాట. వేడివేడిగా చేసుకుందాము, వర్షం పడుతుందనేసి ఇంకా టమాటా ఎగ్ ఆనియన్ కర్రీ అయితే చేసుకుందామని ఈ విధంగా సింపుల్గా ఒకదానికోసమే వేసుకుంటున్నాను. ఒక ఆనియన్ కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని పోపు వేసుకున్నాను. ఆనియన్ మంచి వేగినాక కరివేపాకు 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. అవి కూడా మంచి వేగిన తర్వాత 2 పెద్ద సైజు టమాటాలు కట్ చేసుకొని వేసుకొని ఇంకా అవి కూడా మంచిగా మగ్గిపోయిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని కలుపుకొని కొద్దిగంత వాటర్ పోసుకున్నాను. మంచిగా ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత ఇంకొక దానికోసమే కదా ఇంకా 2 గుడ్లు వేసుకొని కొట్టేసుకొని ఇంకా మంచిగా అది కూడా ఉడికిపోయింది. కొద్దిగంత కొత్తిమీర, గరం మసాలా వేసుకొని కలుపుకొని ఇలా 3 చపాతీలు వేసుకొని చేసుకున్న కర్రీ మొత్తం వేడి వేడిగా వేసుకొని తింటే అబ్బబ్బబ్బా టేస్టే వేరే లెవెల్ కదా. ఇంట్లో అయితే ఎవరు లేరు, ఒక్కదాన్నే ఉన్నాను. ఇంకా ఇలా మీరు ఒక్కరు ఉన్నప్పుడు ఇలా వెరైటీ వేసుకొని తింటారా? మరి నా వీడియో ఎలా కనిపించింది? ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్.